అందరికీ నమస్కారం. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్ ద్వారా వేదిక్ ఆస్ట్రాలజీ క్లాసెస్ జరుగుతున్నాయి. ప్లీజ్ అందరూ కూడా దయచేసి ఈ యొక్క క్లాసుల్లో ప్రతి క్లాస్ని కూడా పూర్తిగా చూసిన వాళ్ళందరికీ కూడా జాతకం పట్ల, జ్యోతిష్యం పట్ల కొంత అవగాహన అనేది ఏర్పడుతూ ఉంటుంది. మొట్టమొదటి క్లాసులో గ్రహములు, నక్షత్రములు అలాగే రాసులు తెలుసుకున్నాము. రెండవ క్లాసులో ఈ యొక్క నక్షత్ర పాదభేదం చేత రాశికి గ్రహములు ఈ యొక్క నక్షత్రాలు ఎలా అన్వయం అవుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. నిన్నటి క్లాసులో నేను చెప్పినట్టుగా ఈ రోజున పేరును బట్టి మొట్టమొదటి అక్షరంలో వచ్చేటువంటి అక్షరం ద్వారా వారు ఏ నక్షత్రంలో ఏ పాదాన్ని చెందిన వారు అవుతారు, తద్వారా ఆ నక్షత్ర పాదము ఏ రాశిలో ఉంటుంది, వారి మనం జాతకాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ రాశికి చెందిన వారు అవుతారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంతో పాటుగా నక్షత్రములు తిరిగి వాటికి గ్రహాల అధిపతులు. ఈ క్లాసులో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే మనం ఉదయం పగలని రాత్రిని ఏ విధంగా విభజన చేయాలి, తద్వారా ఎన్ని భాగాలుగా మనం విభజన చేస్తే అది అహప్రమాణం అవుతుంది లేదా రాత్రి ప్రమాణం, అహోరాత్ర ప్రమాణం అయ్యి అవి నక్షత్రాలకు ఏ విధంగా సరిపోతాయి, అవి రాసుల్లో ఎలా ఇముడతాయి అనేటువంటి విషయము, పేరును బట్టి రాశిని ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము, ఈ నక్షత్రాలు మళ్ళీ తిరిగి గ్రహాలకు ఎలా అధిపతులు అవుతాయి. నేను ప్రతి క్లాసులో కూడా చెప్తాను, ఒక క్లాసు తర్వాత క్లాసుకి అనుబంధంగా ఉంటుంది. నక్షత్రములు విడిగా ఉన్నాయి, గ్రహములు విడిగా ఉన్నాయి, రాసులు విడిగా ఉన్నాయి. ఈ నక్షత్ర పాదములను బట్టి ఆ యొక్క నక్షత్రములు రాసుల్లో ఒదిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మరి గ్రహములు విడిగా ఉన్నాయి కదా, ఈ గ్రహాలు ఎలా కలుస్తాయంటే ఈ నక్షత్రాలకి మళ్ళీ గ్రహములు అధిపతులుగా వచ్చేస్తాయి. అది ఎలాగనేది మనం తెలుసుకుందాం. ఈ మిగతాని ఈ మూడు కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక ఆస్ట్రాలజర్ లేదా ఒక జ్యోతిష్యం నేర్చుకునేటువంటి విద్యార్థి లేదా ఒక పంచాంగాన్ని చూసుకునేటువంటి వారు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే రాసులు, గ్రహములు అలాగే నక్షత్రములు, ఈ మూడు బయట మీదే మొత్తం జ్యోతిష్యం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీలు, అది మనం తర్వాత వచ్చేటువంటి స్టెప్లో మనం తెలుసుకుందాం, అది ఎట్లా చేస్తాం అనేది కూడా. ఇప్పుడు కొంత అవగాహన అనేది ఈ క్లాస్లో మీకు ఇచ్చేస్తాను. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ ఇది. నిన్న కూడా చాలా మంది అందరూ చూశారు, చాలా ఎక్కువసేపు కూడా చూశారు, క్లాస్ ఆద్యంతం కూడా చూశారని చెప్పేసి స్టాటిస్టిక్స్ తెలుసుకున్నాయి. అయితే ఒకటేంటంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు అది ఎప్పుడు కూడా మనకి డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియో పెట్టుకోండి. అలాగే మళ్ళీ కూడా చెబుతున్నాను, ఈ క్లాస్ అందరూ కూడా ఒక పేపర్ మీద నోట్బుక్లో ఖచ్చితంగా క్లాస్ 3 అని చెప్పి పెట్టుకుని రాసుకోండి. రాసుకుంటే ఏమవుతాయంటే రిలేటెడ్గా అవసరమైనటువంటి టాపిక్స్ అనేవి మీకు ఆ క్లాసుల్లో ఉన్నవి మనం వెనక పేజీ తిప్పంగానే ఓహో నిన్న క్లాసులో జరిగింది, దీనికి అనుబంధంగా ఈరోజు ఇది మనం తెలుసుకున్నాము అనేటువంటి అవగాహన కూడా మనకు ఏర్పడుతుంది. ఈరోజు మనం మళ్ళీ క్లాసులోకి వెళ్ళిపోదాం. పార్ట్ 3 రైట్, 3వ క్లాసు 3rd క్లాస్లోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు 2 మే 2026. ముందుగా శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయం శ్రీ శుభంకరి ఛానల్. సరే, మొట్టమొదటి చెప్పినట్టుగా మనం ఈ రోజున మన క్లాస్లో నక్షత్రాలు మళ్ళీ గ్రహాలకు ఈ నక్షత్రాలకి గ్రహాలు ఏ విధంగా అధిపతులు అవుతాయి అనేటువంటి విషయం ఫస్ట్ టాపిక్. ఈరోజు టాపిక్ నక్షత్రములు, గ్రహములు. చూడండి, ఇప్పుడు క్లియర్గా ఒక విషయాన్ని మీకు మనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నిన్న చెప్పినటువంటి క్లాస్లో మేషరాశి తీసుకున్నాం. మేషరాశి, ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి. చూడండి, మేషరాశి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, 9 పాదాలు కలిసి మేషరాశికి సరిపోయింది కదా. ఇప్పుడు ఈ మేషరాశికి ఎవరు అధిపతి? క్వశ్చన్ మార్క్. నేను చెప్పాను మొట్టమొదటి క్లాస్ నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ గానే చూడాలి. క్వశ్చన్ గా చూసినప్పుడే మనకి పూర్తి విషయం అనేది మనకి అవగతం అయిపోతుంది. మేషరాశికి ఎవరు అధిపతి? అశ్విని నక్షత్రానికి కృత్తిక, భరణి నక్షత్రానికి, కృత్తిక నక్షత్రానికి ఎవరు అధిపతులు, ఇవి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
నక్షత్రాలు ఉద్భవించాయంటే వాటికి అధిపతులు కూడా ఉంటారుగా. సో ఇప్పుడు సరే, ఈ క్లాసులు అనేది, ఈ నక్షత్రాలకు అధిపతులు అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పేస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ టాపిక్ ఏంటి, నక్షత్రములు గ్రహములు, నక్షత్రాల గ్రహాల ఆధిపత్యం ఎలా అన్వయం అవుతుంది అనేది. సో ఇప్పుడు అంటే మనం 12 రాశులు తెలుసుకున్నప్పుడు ఈ 12 రాశుల్లో 9 పాదాలు గల 3 నక్షత్రములు ఒక రాశికి చెందితే 12 × 9 = 108గా 108 పాదాలు కూడా 27 నక్షత్రాల 4 పాదాలు 108గా సరిపోయి సిద్ధాంతం సరిపోయింది నిన్న కదా. ఇప్పుడు ఇది 12 రాశుల్లో 9 పాదాలు గనక 27 నక్షత్రాలకి కూడా సరిపోయినప్పుడు ఈ రాశులకి ఎవరు అధిపతులుగా ఉన్నారు అంటే, ఇప్పుడు మేషరాశిని అధిపతిగా ఉన్నాడు అంటే ఆ మేషరాశికి ఆధిపత్యం చలాయించేటువంటి అధిపతి ఎవరు, క్లియర్గా ఇప్పుడు అది తెలుసుకుందాం మనం. సో ముందుగా 12 ద్వాదశ రాశులు మీకు రాసేస్తాను. మేషరాశి, మేషరాశికి అధిపతి ఎవరు, అధిపతులు ఎవరు, మేషరాశికి కుజుడు, మేషరాశికి కుజుడు అధిపతి. అలాగే వృషభ రాశి, వృషభానికి శుక్రుడు అధిపతి, శుక్రుడు. మిథునం, మిథున రాశికి బుధుడు అధిపతి. అలాగే కర్కాటక రాశి, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అలాగే సింహరాశి, రవి అధిపతి. కన్యా రాశి మళ్ళా బుధుడు అధిపతి. అలాగే తులారాశి, శుక్రుడు అధిపతి. వృశ్చికం, కుజుడు అధిపతి. తర్వాత ధనుస్సు, గురుడు అధిపతి. మకరం, శని అధిపతి. కుంభం, శని అధిపతి. మీనం, గురుడు అధిపతి. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి ఒక్కరు కూడా 3వ క్లాస్ పెట్టేసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. నక్షత్రములు గ్రహములు ఆధిపత్యము అని రాసుకోండి పక్కన, అప్పుడు మీకు ఇది బాగా గుర్తుండిపోతుంది. ఆధిపత్యము, గ్రహముల యొక్క ఆధిపత్యం. ఈ క్లాస్ని ఇలా పెట్టుకోండి హెడ్డింగ్. ఇప్పుడు చూడండి, నిన్న చెప్పిన క్లాస్కి రిలేటెడ్గా చెప్తున్నాను. మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 4 పాదాలు, సరే 9 పాదాలు కలిసి ఈ రాశి పూర్తయినప్పుడు ఈ రాశికి ఎవరు అధిపతి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్. మేషరాశి ఫస్ట్ రాశికి కుజుడు అధిపతి. అలాగే వృషభ రాశికి శుక్రుడు అధిపతి, రెండవ రాశి. రెండవ రాశికి 3వ రాశి అనేటువంటి మిథునానికి బుధుడు, 4వ రాశి కర్కాటకానికి చంద్రుడు, 5వ రాశి సింహానికి రవి, 6వ రాశి కన్యా రాశికి బుధుడు, 7వ రాశి తులారాశికి శుక్రుడు, వృశ్చికం 8వ రాశి అనేటువంటి వృశ్చికానికి కుజుడు, 9వ రాశి ధనుస్సు రాశికి గురుడు, అలాగే మకరం 10వ రాశికి శని, 11వ రాశికి కుంభానికి శని, అలాగే 12వ రాశి అనేటువంటి మీన రాశికి గురుడు అధిపతి. ఈ పట్టిక చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి. 27 నక్షత్రాలు రాశుల్లో ఉదిగినప్పుడు ఎలా అయితే ఉన్నాయో 9 పాదాలు చొప్పున, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, తులకి శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనుస్సుకి గురుడు, మకరానికి కుంభానికి శని, మీనానికి కూడా గురుడు అధిపతి అనేటువంటి విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోవాలి. ఇది ఎందుకు వచ్చింది ఈ ఆధిపత్యం అనేది, మనం ఎప్పుడైతే జాతక చక్రాన్ని వేయడం నేర్చుకుంటామో, చక్రాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అటు వస్తుంది. అంటే రాబోయేటువంటి క్లాసుల్లో ఈ యొక్క ఆధిపత్యం అనేది ఎలా వచ్చింది అనేది కూడా మీకు నేను వివరించేస్తా. కాబట్టి ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాన్ని అయితే మనం రాసేసుకోవాలి కదా. ఈ పట్టిక మాత్రం చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం ఒక పేపర్లో 3వ క్లాస్గా చెప్పేసుకొని ఈ రాశులు వాటి ఆధిపత్య గ్రహాలు రాసేసుకోండి. అలాగే దీనికి రిలేటెడ్గా నెక్స్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు రాశులు వాటి ఆధిపత్య గ్రహాలు తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఇందాక పట్టిక రాసేసుకున్నాం కదా. ఇప్పుడు నక్షత్రాలు గ్రహాల ఆధిపత్యం టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా. కొంచెం ఎందుకంటే ఈ విశ్లేషణ అనేది బేసిక్ క్లాసులు జరుగుతున్నప్పుడు మనం కొంచెం లోతుగానే చర్చించుకోవాలి. ఎప్పుడైనా సరే లోతుగా చర్చించే విధానమే మనకి సరైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది. అది ఎప్పటికీ కూడా మన మనసుల్లో ఉండిపోతుంది.
అందుకని చెప్పేసి క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక్క వర్డ్ స్కిప్ చేసినా కూడా ఏమవుతుందంటే మనం చాలా ఇంపార్టెంట్ ఒక మంచి పాయింట్ని కోల్పోయినటువంటి వాళ్ళు అయిపోతాం. ఇప్పుడు ఇందాక 9 పాదాలు గల నక్షత్రాలు 3 నక్షత్రాలు కూడా ఒక రాశిలో ఇమిడిపోయాయి. ఆ రాశికి అధిపతులు కూడా మనం తెలిసేసుకున్నాం. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక జన్మ నక్షత్రం ఉంది. ఒక జన్మ నక్షత్రం ఏమిటి? విశాఖ నక్షత్రం తీసుకోండి. విశాఖ నక్షత్రం ఎలా ఉంటుంది? 3 పాదాలు తులలోను, ఒక పాదం 4వ పాదం వెళ్ళి వృశ్చికంలో ఉంది కదా. ఇప్పుడు మరి నా పేరు మీద వచ్చినటువంటి జన్మ నక్షత్రం విశాఖ నక్షత్రము 3 పాదాలు తులలో ఉన్నప్పుడు, ఒక పాదం వృశ్చికంలో ఉన్నప్పుడు ఆధిపత్యం ఎవరు చలాయిస్తారు? తుల లేదా వృశ్చికమా? ఈ విషయం అనేది ఒక సందేహంగా ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు గ్రహాల ఆధిపత్యాలు మనం తెలుసుకున్నప్పుడు అసలు విశాఖ నక్షత్రానికి ఎవరు అధిపతి? ఏ గ్రహం మళ్ళీ ఆధిపత్యంగా వస్తుంది అంటే ఎప్పుడు కూడా రిలేటెడ్గానే ఉంటుంది. గ్రహములు, రాశులు, నక్షత్రములు ఇవి రిలేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క గ్రహ స్ఫుటం చేసే విధానం కానీ, లేదా లగ్న చక్రం కనుగొనే విధానం కానీ, లేదా మహర్దశలో తెలుసుకునేటువంటి విధానం కానివ్వండి, లేదా విశ్లేషణ చేసేటువంటి విధానం కానివ్వండి, మనకు క్లియర్గా అవగతం అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ నక్షత్రాలు ఏంటండి? సరే, ఇప్పుడు నక్షత్రాలు గ్రహాల ఆధిపత్యాలు కదా. ఇది ఈజీగా చెప్పేస్తాను. ఈ పట్టిక చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పట్టిక. ఈ పట్టికను కూడా మీరు ఎప్పటికీ కూడా మననం చేసుకుంటూ ఉండాలి. సరే, మొట్టమొదటిగా మనకి ఈజీగా ఉండడానికి ఏం చేస్తాను నేను? మీకు చెప్పినటువంటి ఆర్డర్ ఎత్తి కూడా గ్రహాలే. సో ఆ గ్రహాలు ఏంటి? ఫస్ట్ రవి. అదే గ్రహపరంగా నేను రాస్తున్నాను. చూడండి, రవి నుంచి మొదలుపెట్టాను. రవికి ఆధిపత్యం కలిగిన రవి ఆధిపత్యంగా కలిగినటువంటి గ్రహాలు ఏమిటి? రవి గ్రహం ఆధిపత్యంగా కలిగినటువంటి నక్షత్రాలు ఏంటి తెలుసుకుందాం. చూడండి, కృత్తిక, ఉత్తరాషాఢ. కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకి రవి అధిపతి. రెండవ గ్రహం ఏంటి? చంద్రుడు. నవగ్రహాలు నేను చెప్పినటువంటి ఆర్డర్లోనే మీరు ఎప్పుడు కూడా మననం చేసుకుంటూ ఉండండి. రవి, చంద్ర, కుజులు, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్రుడు. ఇలా అయితే మీరు మననం చేసుకున్నారంటే మీరు మహర్దశల్లో కూడా ఈ విషయం మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? రవి తర్వాత చంద్రుడు. నేనేం తప్పు చెప్పడం లేదు, ఎందుకంటే సాధారణంగా గ్రహాలను మనం ఏ పట్టిక చూసినా మనకి జ్యోతిష్య శాస్త్రంలో కానివ్వండి, ఎవరైనా సరే గురువు గారు పెద్దవాళ్ళు వారు నేర్పినప్పుడు ఏం చేస్తారంటే రవి, చంద్ర, కుజుడు, తర్వాత బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులని చెప్తారు సాధారణంగా. ఇదే ఆర్డర్ కూడా, సరైనటువంటి విధానం కూడా. అయితే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు సులభంగా అది గుర్తుండిపోవాలి. రవి, చంద్ర, కుజుల తర్వాత మన రాహుని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, రేపు మహర్దశలు వేసుకునేటువంటి విధానం వస్తుంది. ఇక్కడ లగ్న చక్రం రాసుకుంటారు మీరు, జాతకుడు. ఏదైనా ఒక జాతకుడు పలానా జాతక చక్రంలో ఈ తిథిలో ఈ నక్షత్రంలో ఇప్పుడు పుట్టారండి, మాకు లగ్న చక్రం మహర్దశలు వేసుకోవాలండి అని చెప్పేసి అంటే లగ్నం వేసుకుంటారు. లగ్నం వేసుకున్న తర్వాత ఏం చేస్తారు? దశాశేషం, ఆ రోజు ఉన్నటువంటి భుక్తిని కనుక్కొని ఆ నక్షత్రం ఎన్ని పాదాలు ఏ పాదంలో ఉందో ఆ నక్షత్ర దశాశేషాన్ని దాన్ని భుజించినప్పుడు ఏమొస్తుందంటే ఒక మహర్దశ అనేది వస్తుంది. ఆ మహర్దశ వేసుకున్న తర్వాత మహర్దశలు ఎలా వేయాలంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆర్డర్లోనే వేయాలి. సో ఇక్కడ మనం గ్రహాల యొక్క పట్టికను ఒక విధానంలో మనం తెలుసుకుని మహర్దశల్లో మనం తెలుసుకునేప్పుడు ఏమైనా రాంగ్ చేస్తే అవుతుంది, అబ్బాయి ఆ శిశువు యొక్క జాతకమే ఖచ్చితంగా మారిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఒక మహర్దశ చంద్ర మహర్దశ వేయిపోయి గబుక్కన ఏదైనా రవి మహర్దశ చేసాం అనుకోండి, లేదా గబుక్కన కుదురు తర్వాత బుధుడు వస్తుంది ఆ పట్టికలో, నేను చెప్పిన విధానంలో రాహు వస్తుంది మహర్దశ విధానంలో. ఇప్పుడు మహర్దశ విధానంలో రాహు వేస్తే సరే, అక్కడ కనుక బుధుడు మహర్దశ వేశారనుకోండి, ఆ బుధ మహర్దశ ఎప్పుడు వస్తుంది? శని తర్వాత బుధ మహర్దశ వస్తుంది. అంటే మీకేమవుతుంది? చాలా వరకు కూడా అక్కడ జాతకం అనేది తప్పైపోతుంది. కాబట్టి నేను ఇదే ఉత్తరాభాద్ర తర్వాత 7 బుధుడు ఆధిపత్యంగా కలిగినటువంటి నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. బుధుడు తర్వాత కేతు ఆధిపత్యంగా కలిగినటువంటి నక్షత్రములు అశ్విని, మఖ, మూల. 9 శుక్రుడు అధిపతిగా కలిగినటువంటి నక్షత్రములు భరణి, పుబ్బ, దీన్నే పూర్వ ఫల్గుని అంటారు. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పట్టిక. ఇది ఇందాక ఏం చెప్పాను? నక్షత్రాలు వాటికి యొక్క అధిపతులు రాశులు చెప్పేసుకున్నాం కదా. తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? రాశుల యొక్క అధిపతులు కూడా తెలుసుకున్నాం. మేషరాశికి ఎవరు? కుజుడు అధిపతిని. అలా ఇలా ఇప్పుడు చూడండి, ఏ గ్రహాలు మళ్ళీ అవుతున్నాయి నక్షత్రాలకి అధిపతులుగా వస్తున్నాయి. సర్కిల్ ఇప్పుడు మీకు దాదాపుగా అర్థమైపోయినట్టుంది. ఫస్ట్
ఈ యొక్క పట్టిక రాసేసుకోండి అందరూ కూడా, ఇంపార్టెంట్ పట్టిక. దీని గురించి చెప్పాక నేను టాపిక్లోకి మళ్ళీ వెళ్తా. రవి అధిపతిగా కలిగినటువంటి నక్షత్రాలు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. చంద్రుడు అధిపతిగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలు. కుజుడు అధిపతిగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. రాహు అధిపతిగా ఆర్ద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు. గురుడు అధిపతిగా పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్ర నక్షత్రములు. శని అధిపతిగా పుష్యమి, అనురాధ, ఉత్తర, భాద్ర నక్షత్రాలు. బుధుడు అధిపతిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. కేతు అధిపతిగా అశ్విని, మఖ, మూల నక్షత్రాలు. శుక్రుడు అధిపతిగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు. సో 27 నక్షత్రాలు కూడా మళ్ళీ 27 నక్షత్రాలు వచ్చి ఖచ్చితంగా ఈ 9 గ్రహాల్లోనే కూర్చున్నాయి. ఇప్పుడు ఈ 27 నక్షత్రాలు కూడా, ఈ 9 గ్రహాలు కూడా అధిపతులుగా వచ్చేసాయి. 9 గ్రహాలు కూడా మనకి ఆధిపత్యం వచ్చేసింది. అంటే ఈ 9 గ్రహాలు వేటికి అధిపతులుగా ఉన్నాయి? మళ్ళీ రాశులకు అధిపతులుగా ఉన్నాయి. క్లియర్ కదా? ఇందాక మేషరాశి కుజుడు అధిపతి అని చెప్పాను. అంటే కుజుడు అధిపతిగా మేషరాశి ఉన్నప్పుడు, మేషరాశికి కుజుడు అధిపతి, వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. మేష వృశ్చికములకు కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ కుజుడు సంచరించేటువంటి నక్షత్రములు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు కూడా కుజుడు అధిపతి. సో అంటే రాశులకి గ్రహాలకి ఉన్నటువంటి లింక్ ఇది. అలాగే నక్షత్రాలకి గ్రహాలకి ఉన్నటువంటి లింక్ ఇది. ఈ నక్షత్రాలు మళ్ళీ తిరిగి రాశుల్లో ఇముడుతున్నాయి. ఎలా ఇముడుతున్నాయి? మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అంటే మళ్ళీ ఎలా సంబంధం అనేది ఏర్పడుతోంది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 3 జ్యోతిష్యంలో బాగా గుర్తు. గ్రహాలు, రాశులు, నక్షత్రాలు. సో వాటి లింక్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తోంది. మేషరాశికి కుజుడు అధిపతి. సో రైట్, ఈ మేషరాశిలో కుజుడు అధిపతి అయినప్పుడు కుజుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడు. తెలిసిపోయిందా? ఈ మృగశిర, చిత్త నక్షత్రాలు అనేవి ఎలా ఉంటాయి? ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు మళ్ళీ అవి రాశుల్లోకే వచ్చి కూర్చుంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి తెలిసినటువంటి విషయము, రవి అధిపతిగా సింహరాశి, కొంచెం డీటెయిల్డ్గా సింహరాశి ఉన్నప్పుడు, ఈ సింహరాశికి అధిపతి రవి అయినప్పుడు ఈ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పుబ్బ, ఉత్తర, అలాగే మఖ. చూడండి, మఖ, ఈ 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. అంటే మళ్ళీ ఏమవుతుంది? ఈ రాశిలో ఈ 3 నక్షత్రాలే ప్రస్ఫుటం అవుతుంది. ఈ నక్షత్రాలు అయినప్పుడు ఈ రాశి 9 పాదాలుగా ఉండి మొత్తం మనకి జ్యోతిష్య శాస్త్రంలో మనకి క్లియర్గా కనబడుతుంది. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పట్టిక. మీరు ఇందాక నేను రాసినటువంటి మేషరాశికి అధిపతి అయినటువంటి గ్రహం అయ్యా, ఇప్పుడు మనం తెలుసుకున్నాము చక్కగా. రాశుల ఆధిపత్యం తెలుసుకున్నాం ఈరోజు క్లాసులో. నక్షత్రాలు మళ్ళీ గ్రహాలు ఆధిపత్యం అనేది తెలుసుకున్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్లో వెళ్ళిపోతాను. ఆ టాపిక్ ఏంటంటే ఘడియలు, విఘడియలు. ముఖ్యంగా మామూలుగా పలానా ఓరగంటి కృష్ణానంద శర్మ తీసుకుందాం, ఏదో సారీ ఈ రోజు డేటా తీసుకుందాం. శ్రీపారాభాన సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి ఉదయం 10:30 గంటలకు జన్మించారు అని చెప్పేసి అనుకుంది. 10:30 గంటలకు జన్మించారు. దీన్ని ఘడియలు, విఘడియలకు మార్చుకోవాలి. అది మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే తద్వారా అది మహర్దశలోకి మనకు ఉపయోగపడుతుంది. సో ఈ ఘడియలు, విఘడియలు అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ముందు మనం ప్రమాణం, భూగోళం, ఈ యొక్క ప్రమాణాన్ని ఖచ్చితంగా మనం కొద్దిగా రఫ్లో మీరు నోట్ చేసి పెట్టుకోండి, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. క్లియర్గా మనకు తెలియాలి. ఎందుకంటే దీంట్లోనే ఇంకొక విషయం కూడా మీకు తెలిసిపోతుంది. అదేంటంటే ఇప్పుడు మనం రాశి చక్రం మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అని చెప్పి అనుకున్నాం కదా. ఈ రాశుల్ని అసలు రోజుకి ఎలా విభజించాలి? ఇప్పుడు ఇదే కృష్ణానంద శర్మ 10:30 గంటలకు పుట్టాడు. 10:30 గంటలకు పుట్టినప్పుడు ఈయన ఈ రాశిలోనే ఎందుకు చెందినవాడవుతాడు? అదేం కాలిక్యులేషను? సూర్యోదయాదు రవి ఉన్నటువంటి రాశి నుంచి చక్రం ప్రారంభమవుతుంది. చూడండి, ఇంపార్టెంట్ అయినటువంటి మాట. సూర్యోదయం ఏ సమయంలో అవుతుందో రవి ఆ సమయం ఎక్కడ ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి కూడా ఆ రాశి అనేది ఆ రోజున ప్రారంభమవుతుంది. ఫర్ సపోజ్ రాశి రవిలో కర్కాటక రాశిలో రవిలో కర్కాటక రాశిలో రవి ఉన్నాడు అంటే సూర్యోదయాది లగ్నము రవి లగ్నము కర్కాటక లగ్నం నుంచి ప్రారంభమైందని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కర్కాటక లగ్నం తర్వాత సింహలగ్నము, తర్వాత కన్యాలగ్నం ఉంది కదా. ఈ కన్యాలగ్నానికి విడిది ఎంత? అసలు ఎంతకాలం ఈ లగ్నం అదే ఉంటుంది? అంటే 2 గంటలు ఉంటుందా, 3 గంటలు ఉంటుందా? దాని 24 గంటల్లోనే మనం ఎలా చూడాలి? ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు క్లాసు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ విషయాలు చెప్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎలా తెలుసుకోవాలి? ఈ అహ ప్రమాణము, రాత్రి ప్రమాణము. సో దీని హెడ్డింగ్ మీరు ఏం పెట్టుకుంటారు? అహోరాత్ర ప్రమాణము అని పెట్టుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. హెడ్డింగ్ ఈజ్ అహోరాత్ర ప్రమాణము.
మొత్తం ఖగోళం 360 డిగ్రీలు కదా, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. దీన్ని సిద్ధాంతం ఏం చెయ్యక్కర్లని మరి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈ సిద్ధాంతానికి ఇప్పుడు నేను చేసేటువంటి లెక్క ఈ సిద్ధాంతాన్ని కనుక కరెక్ట్గా తీసుకొచ్చినట్టయితే ప్రమాణం అయిపోతుంది. అదొకటి మాత్రం నేను చేయాలి, మీకు చేసి చూపించేస్తాను. అహోరాత్రి అంటే అహము అనగా పగలు, రాత్రి శబ్దం రాత్రి శబ్దం అంటే పగలు రాత్రి ప్రమాణంగా ఎన్ని గంటలు మనకి 24 గంటలు. ఇప్పుడు ఈ 24 గంటల్లో ఎన్ని రాసులు ఇమ్మడాలి? మొత్తం 12 రాసులు ఇమ్మడాలి. ఎలా? ఇది క్వశ్చన్. 24 గంటల్లో 12 రాసులు ఎలా ఇముడుతాయి? ఏదైనా సరే ప్రమాణంగా ఉండాలి, సిద్ధాంతపరంగానే ఉండాలి. కాబట్టి అదే సిద్ధాంతాన్ని నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఖగోళం ఎలా ఉంటుంది, మన భూమి ఎలా ఉంటుంది? వృత్తాకారాన్ని కలిగి ఉంటాయి. సో ఎన్ని డిగ్రీలు అండి? 360 డిగ్రీలు. దీన్ని 2 భాగాలు చేసాం అనుకోండి, 180 డిగ్రీలు కదా. 180 ఉత్తర ధ్రువం నార్త్, సౌత్ 180 దక్షిణ ధ్రువం. నార్త్ పోల్ 180 డిగ్రీస్, సౌత్ పోల్ 180 డిగ్రీస్. సో దీన్ని అర్ధభాగం చేసాం అనుకోండి, భూమధ్య రేఖ అనుకోండి. ఇప్పుడు ఎంత అయింది? ఒక్కొక్క కోణము అంటే 4 కోణాలు వచ్చాయి. దీన్ని ఏమన్నారు అప్పుడు? తూర్పుగా ఉండేటువంటి కోణము ఈస్ట్ వెస్ట్, తూర్పు ధ్రువ కోణము, దక్షిణ ధ్రువ కోణము, పశ్చిమ ధ్రువ కోణము, ఉత్తర ధ్రువ కోణము అయినప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఇప్పుడు ఏమవుతుంది? సో ఇది కదా మనకి తూర్పు ప్రమాణము, తూర్పు కోణం 90 డిగ్రీలు, దక్షిణ కోణం 90 డిగ్రీలు, పశ్చిమ కోణం వెస్ట్ 90 డిగ్రీలు, ఉత్తరం 90 డిగ్రీలు వచ్చేసింది. 90 డిగ్రీలు 360 డిగ్రీల్లోంచి మనకి క్లియర్గా తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు క్వశ్చన్ ఏంటి? 24 గంటలకి 12 రాసులు ఎలా అన్వయం అవుతాయి అనేది కదా క్వశ్చన్, ప్రశ్న. సో ఇప్పుడు అన్వయం చేయాలి, 12 రాసులు మనం అన్వయం చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇక్కడ 12 రాసుల్ని కూడా మనం ఇక్కడ చూపించుకోవాలి. సో ఇప్పుడు తూర్పు నుంచి కూడా ఒక 3 గీతలు, 4 డబ్బాలు ఏర్పడ్డాయి కదా. ఈ 4 డబ్బాల్లో కూడా 4 3 12 రాసుల్ని కూడా మనం పెడదాం. ఒక్కొక్క గీత ఒక రాశి అనుకోండి మీరు, అప్పుడే ఈజీగా గుర్తుంటుంది మీకు. మనం చేయాల్సింది క్యాలిక్యులేషన్ 12 రాసులకే. 12 రాసులు 24 గంటల్లో ఎంతసేపు సంచరిస్తాయి అనేది క్వశ్చన్. సో ఒక రాశి ఒక రోజు ఎంతసేపు ఉంటుంది అనేది కదా. సో అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇక్కడ 12 భాగాలుగా ఏర్పడింది. అంటే ఇప్పుడు చూడండి, క్లియర్గా చెప్తాను. తూర్పు టు దక్షిణం ఎంత? 90 డిగ్రీలు. 90 డిగ్రీల్లో 3 గీతలు గీశాను, డివైడెడ్ బై 3 అంటే ఒక్కొక్క కోణము 30 డిగ్రీలు కలిగి ఉంది. అంతేగా, 3 3 9 సరిపోయిందిగా. 3 3 9 90 డిగ్రీస్. అంటే మీకు క్లియర్గా ఏమవుతుంది? మేషరాశి ఇది 12, ఈ 12 కూడా గీతలు కూడా 12 రాశులు కదా. అంటే మేషము 30 భాగాలు, తర్వాత వృషభం 30 భాగాలు, తర్వాత మిథునం 30 భాగాలు, కర్కాటకం 30 భాగాలు, సింహం 30 భాగాలు, కన్యరాశి 30 భాగాలు, తర్వాత తులారాశి 30 భాగాలు, వృశ్చికం 30 భాగాలు, ధనుస్సు 30 భాగాలు, మకరం 30 భాగాలు, కుంభం 30 భాగాలు, మీనం 30 భాగాలు. అంటే 12. సో అంటే ఇప్పుడు ఏమైంది? మీకు అన్ని రాశులు కూడా దీంట్లో ఇమిడినప్పుడు మనకి ఒక్కొక్క రాశి కూడా 30 డిగ్రీల పాటు ఉంటుంది. సో ఈ 30 డిగ్రీలు అనేది ఇప్పుడు ఫస్ట్ రాశి మేషరాశి కాబట్టి మేషరాశి 30 డిగ్రీలు ఉంది. 24 గంటల్లో 30 డిగ్రీలు ఉంది. ఇవేమో గంటల్లో ఉన్నాయి, ఇవేమో డిగ్రీల్లో ఉన్నాయి. సో దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఒరిజినల్ టైంకి మనకి యాక్యురేట్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే నక్షత్రం పాదం ఉంటుంది. ఇప్పుడు ఒక నక్షత్రం 24 గంటలు సంచరించింది అనుకోండి, ఆ నక్షత్రం ఎన్ని పాదాలు? నక్షత్రం మేషరాశిలో అశ్విని 4 పాదాలు అంటే ప్రతి నక్షత్రం 4 పాదాలే కదా. అంటే ఏ నక్షత్రమైనా ఎన్ని పాదాలు? 4 పాదాలు కలిగి ఉంటుంది. 24 గంటల్లో 4 పాదాలను విభజించాలి. 4 పాదాలు విభజించాలంటే 6 4 24, 6 గంటలకు ఒక పాదం అనేది మారుతుంది. ఇది క్లియర్. అంటే ఒక నక్షత్ర పాదం అనేది 6 గంటల సమయం ఉంటుంది. సో ఇప్పుడు లగ్నం అంటే ఈ రాశి ఎంతసేపు ఉంటుంది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అదే తెలుసుకుంటున్నాం. ఒక రాశి అనేది ఒక రోజులో ఎంతసేపు ఉంటుంది, ఒక లగ్నం అనేది. ఆ రాశి అని కూడా లగ్నం అనుకోండి. మీకు ఏదైనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మేష రాశి అన్నా మేష లగ్నం అన్నా మనకు జాతక మనం గోచారంలో అంటే పంచాంగ రీత్యా నక్షత్రాల రీత్యా రాశులను పిలుస్తాము.
మనకి హృదయస్థానము జాతకానికి జన్మ లగ్నం అని పిలుస్తాం. అదే మేషరాశి, అదే మేష లగ్నం. కాకపోతే ఏంటంటే జన్మ రాశి ఏంటంటే సంవత్సర కాలాన్ని చూపిస్తుంది. జన్మ లగ్నం అనేది మనకి టోటల్ గా జీవితానికి మనం దాన్ని విశదీకరించుకోవచ్చు. సో సో ఇప్పుడు మళ్ళీ దాని చర్చ మనం ఇక్కడ తేకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, సరే మేషం అనేది ఈ రోజులో ఎంత కాలం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. 24 గంటల్లో ఎంత కాలం అంటే టాలీ చేసుకుంటే 360 డిగ్రీల్లో 12 రాశుల్ని కూడా మనం వేసుకున్నప్పుడు అలా ఒక్కొక్క భాగము కూడా 30 డిగ్రీలుగా విభజించబడింది. సో 30 × 12 మళ్ళీ క్యాలిక్యులేషన్ సరిపోవాలి. సిద్ధాంతం 360కే ఎప్పుడు కూడా టాలీ అవ్వాలి. సో 12 3 36 360కి మనకి ఇక్కడ సరిపోయింది. చూడండి సిద్ధాంతం చేసేస్తాం కదా. 360 ఒక రోజు ప్రమాణమైనప్పుడు అహోరాత్ర ప్రమాణం 360 డిగ్రీలు అయినప్పుడు సిద్ధాంతానికి ఒక రాశి 30 భాగాలు అయితే 12 రాశులు 360 డిగ్రీలకి సరిపోతాయి. ఇప్పుడు నేను చేయాల్సింది ఇంకొక విషయం ఏంటంటే ఈ డిగ్రీలని మీకు 24 గంటల్లో చూపించేయాలి. ఒక డిగ్రీ ఏంటి అని. సరే, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు తెలుగులో డిగ్రీ అని మన ఇంగ్లీష్లో పిలుస్తాం త్రింశాంశ అని మనకి జ్యోతిష్య భాగంలో మనం పిలుస్తాం. ఈ పేరు రాసుకోండి, త్రింశాంశ. సరే, ఈ త్రింశాంశం మనం రాసుకోవాలి. ఇప్పుడు ఘడియల్లోకి మనం మార్చుకోవాలి. ఘడియల్లోకి ఎలా మార్చుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఘడియలు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? ఘడియలు అని చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఇప్పుడు అంటే టైంలో చెప్పేస్తున్నారు, ఒకప్పుడు ఘడియల్లో చెప్తారు. సో ఇది మనం తెలుసుకోవాలి. ఒక ఘడియ, అసలు ఒక ఘడియ ఎంత? ఒక ఘడియ ఈజ్ ఈక్వల్ టు 24 నిమిషాలు. ఒక గడియ 24 నిమిషాల కాలం ఒక గడియ అని పిలుస్తారు. 5 గడియలు 24 × 5 4 5 20 2 5 10 12 120 నిమిషాలు. అంటే ఎంత? 120 నిమిషాలు అంటే మనకి ఎంత కాలం వస్తుంది? 60 నిమిషాలు ఒక గంట కదండి. సో 120 నిమిషాలు అంటే ఇంకో 60 నిమిషాలు ఒక గంట. అప్పుడు 2 గంటలు ఏమైంది? 2 గంటల కాలం 5 గడియలకు సరిపోయింది. సో ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనకి ఏమవుతుందంటే 5 గడియలు 2 గంటలు సరిపోయిందా? 5 గడియలు కూడా 2 గంటల కాలం ఉంటుంది. ఇప్పుడు ఒక గడియలు తీసుకున్నాం, గంటలు తీసుకున్నాం. విఘడియ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, అంటే 5 గడియలు 2 గంటలు. ఇప్పుడు దీంట్లో కొంచెం సూక్ష్మంగా ఒక విఘడియ, ఒక గడియ 24 నిమిషాలు, ఒక విఘడియ 24 సెకండ్లు. మనకు తెలియాల్సింది ఒక రాశి ఎంత సమయం ఉంటుంది. 30 డిగ్రీలు అని చెప్పి అన్నారు కదా. సో ఇప్పుడు మనం 30 డిగ్రీలు కనుక మనం తీసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఒక రాశి 5 విఘడియలు ఉంది. ఇప్పుడు దాంట్లో మనకి 24 గంటల కాలం ఉంది. 24 గంటల కాలము డివైడెడ్ బై 12. ఇప్పుడు ఏం వేసాం అంటే 2. దీంట్లో 2 అంటే ఒకటి ప్రమాణము పగలైపోయింది, ఇంకో ప్రమాణము 2 భాగాలు రాత్రి ప్రమాణం అయింది. సో రాత్రి ప్రమాణము పగలు ప్రమాణము 2 భాగాలుగా మనకి 24 గంటల్లో వచ్చినప్పుడు 24 గంటల్ని మనం వీటిలో మళ్ళీ అన్వయం చేస్తే ఏమవుతుంది? ప్రమాణానికి అంటే పగలు కాలానికి 12 గంటలు, రాత్రి కాలానికి 12 గంటలు. ఇది మామూలు లెక్కేగా, అందరికీ ఉన్నటువంటి లెక్కేగా. దీంట్లో మనం దీన్ని తీసుకున్నప్పుడు 12 గంటల కాలం మనం తీసుకున్నప్పుడు దీంట్లో అంటే దాదాపు ఏమవుతుంది? 12 గంటల కాలం ఒక గడియ 24 నిమిషాలు, 5 గడియలు 2 గంటలు. అంటే 12 గంటల కాలం ఎంత అవుతుంది? అప్పుడు 12 గంటలు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 5 గడియలు కదా, అది 5 గడియలు 2 గంటలు అయింది. 10 గడియలు 4 గంటలు, 20 గడియలు 8 గంటలు, తర్వాత 30 గడియలు 12 గంటలు. అంటే 12 గంటలకి 30 గడియల కాలం సరిపోతుంది. 30 డిగ్రీలు ఇక్కడ మనకు సరిపోతున్నాయి. సో అంటే ఏంటి? 30 డిగ్రీలు సరిపోతున్నాయి అంటే 12 గంటల కాలానికి 30 డిగ్రీలు సరిపోతున్నాయి అన్నప్పుడు 30 డిగ్రీలు ఒక్కొక్క ఏమొచ్చింది ఇక్కడ? మేషరాశి వచ్చింది. చూడండి, ఇప్పుడు ప్రమాణము పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. ఏం కన్ఫ్యూజన్ లేదు దీంట్లో. ఒక గడియ 24 నిమిషాలు, 5 గడియలు 2 గంటలు, క్లియర్. 5 గడియలు 2 గంటలు, 10 గడియలు 4 గంటలు, 20 గడియలు 8 గంటలు,
30 గడియలు 12 గంటలు. అంటే పగలు కాలం 12 గంటలు 30 గడియలు అంటే 30 డిగ్రీలు. సో అంటే 30 డిగ్రీల్లో 12 రాశులు కావాలి అంటే 10 ఎప్పుడు కూడా 30 డిగ్రీలు కూడా మనకి ఏమవుతుంది, ఈ 12 డిగ్రీల్లో కూడా ఈ 30 డిగ్రీలు కూడా 12 గంటల్లో మనకు సరిపోయినప్పుడు అది మనకి కరెక్ట్గా అన్వయం అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవాలంటే 30 డిగ్రీలు మనకి ఇక్కడ టాలీ అయిపోయింది. 30 డిగ్రీలు మేషరాశి ఉన్నప్పుడు 30 డిగ్రీలు ఇది ఎంత కాలం ఉంటుంది అంటే ఒక్కొక్కది కూడా ఇప్పుడు 30 గడియలు, ఒక గడియ కాలం అనేది మనకు ఉంటుంది. 5 గడియల కాలం మనకి 2 గంటలు, ఒక గడియ 24 గంటలు, 5 గడియలు 2 గంటలు. అంటే సుమారుగా ప్రతి ఒక్క రాశి కూడా ఈ లెక్క ప్రకారం 5 గడియల సుమారుగా ఒక 4 విఘడియలు అంటే 5 గడియలు అంటే 2 గంటలు, 4 విఘడియలు అంటే మనకి 10 నిమిషాలు ఇలా వ్యత్యాసాన్ని పొంది ఉంటాయి. సో 24 గంటల్లో కూడా మనకి పగలు 12 రాశులు, రాత్రి 12 రాశులు కూడా సంచరించినప్పుడు మొత్తం అహప్రమాణం అనేది మనకు టాలీ అయిపోతుంది. చూడండి, అంటే ఒక లగ్నం అనేది ఎంతకాలం ఉంటుంది, ఒక లగ్నం అనేది 12 అహప్రమాణం అయినప్పుడు 12 గంటలు, రాత్రి ప్రమాణం 12 గంటలు అయినప్పుడు ఒక లగ్నం అనేది మనకి 2 గంటల 10 నిమిషాలు. దాని యొక్క వ్యత్యాసం డిగ్రీని బట్టి ఇప్పుడు ఎందుకంటే సూర్యోదయాది కాలాలన్నీ కూడా ఒక రీతిలో ఉండవు. మనది ఏంటంటే దృక్సిద్ధాంతం సూర్యోదయాన్ని బట్టి సూర్యోదయం వరకు కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. 24 గంటల హెచ్చు రావచ్చు, 24 గంటల తక్కువ రావచ్చు. ఇంకో మాట కూడా చెప్తారు, నక్షత్రం కూడా 24. అయితే ఇప్పుడు 5 గడియల సుమారు విఘడియలు లేదా 10 విఘడియలు ఒక రాశి ఉంది. ఎందుకంటే హెచ్చు తగ్గు ప్రమాణాన్ని బట్టి జరుగుతుంది. అంటే సుమారుగా 2 గంటలు మేషలగ్నం ఉంది మనకి ప్రమాణం అని తెలుస్తుంది. దీన్ని మనం 24 గంటలకు తీసేసుకోవాలిగా. ఇక్కడ టాలీ చేసి మీకు చూపించేస్తే ఈ డిగ్రీస్ 360 డిగ్రీలు ఇందాక టాలీ చేస్తాను ఈ చట్టం ద్వారా. ఇప్పుడు ఇది కూడా టాలీ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు 5 గడియలకి ఒక రాశి మేషలగ్నం ఉంది. సో ఇప్పుడు పగలు మనకి కాలం ఒక రోజు ఇది ఈక్వల్ టు 24 గంటలు కదండి. పగలు కాలం 12 గంటలు, రాత్రి కాలం 12 గంటలు. ఓకే, ఇప్పుడు ఒక లగ్నం అనేది ఎంతసేపు ఉంది, 5 గడియలు కదా. 5 గడియలు అంటే ఎంత, 5 గడియలు అంటే ఎంత, 2 గంటలు. 2 గంటల కాలం అనేది ఒక లగ్నం ఉంది. సో 2 గంటలు మనకి 12 గంటల్లో రావాలి అంటే 2 6ల 12 అంటే ఎన్ని రాశులు వెళ్ళిపోవాలి, ఇవే రాశులు అనుకోండి, లగ్నాలు అనుకోండి. అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, అలాగే కన్య, ఈ 6 కూడా 2 గంటల చొప్పున ఉన్నప్పుడు అంటే 6 రాశులు 6 లగ్నాలు ఉన్నప్పుడు పగలు కాలం 12 గంటల్లో 6 లగ్నాలు అయిపోయాయి. సో అంటే ఒక రోజులో 12 గంటల్లో పగలు 2 గంటల చొప్పున ఒక్కొక్క రాశి మారుతూ ఉంటుంది. ఇది క్లియర్. రాత్రి కాలంలో మళ్ళీ సేమ్ 2 గంటలకి ఒక లగ్నం ఉన్నప్పుడు 6 రాశులు కూడా, ఇవి రాశులు లేదా లగ్నాలు, 6 12 గంటలకి రాత్రి ప్రమాణానికి నెక్స్ట్ కన్య నుంచి కూడా తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం టాలీ 12 = 12 ప్లస్ 12 24 గంటలు. 24 గంటలకి కూడా మనకి ఈ యొక్క 2 గంటల చొప్పున ఒక లగ్నము హెచ్చు తగ్గుల్లో అది 4 గంటల్లో మనకి తెలిసిపోతుంది. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే చిన్న విషయం, 24 గంటల్లో కూడా 12 రాశుల్ని మనం వేసేసుకుంటే 12 2 24 గంటలు. అంటే దీన్ని పగలు 12 గంటల కింద ఒక పార్ట్, రాత్రి 12 గంటల కింద ఒక పార్ట్ తీసుకుంటే 12 డివైడెడ్ చేసుకోవాలి 2 తోటి. 12 2 6 రాశులు అయినప్పుడు సూక్ష్మంగా విధానం అన్నమాట ఇది. 6 రాశులు అయినప్పుడు ఒక్కొక్క రాశి కూడా మ్యాథ్స్ స్టూడెంట్గా చెప్పేస్తున్నారు, రాశి ఒక్కొక్క రాశి కూడా మీకు చక్కగా 2 గంటల కాలం ఉంటుంది. సింపుల్. చూసారా, అంటే మీకు టాలీ చేసేసాను కదా. అహరాత్ర ప్రమాణం 360 డిగ్రీలకి కూడా ఒక్కొక్క రాశి ఎలా వచ్చింది, 30 భాగాలుగా ఉన్నప్పుడు డిగ్రీలుగా ఉన్నప్పుడు ఒక్కొక్క 30 డిగ్రీలు కూడా 2 గంటలకు అన్వయం అయినప్పుడు ఒక రాశి 2 గంటల కాలం ఉంటుంది. 2 గంటల కాలం ఉన్నప్పుడు 24 గంటలకి కూడా 12 రాశులు లగ్న చక్రాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇది మీకు సైడ్ మీరు పెట్టుకుని ఇది ఎప్పుడైనా సరే మీకు గుర్తుంటే ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతారు, ప్రశ్నించేటువంటి వారు ఎలాగైనా ప్రశ్నిస్తారు.
మనం మనకి సమాధానం తెలిసింది అనుకోండి, తప్పలేదు, పర్వాలేదు, గుర్తుంది అనుకోండి, టక్మని చెప్పేస్తాం. ఒకసారి గుర్తు లేకపోయినా కూడా మనం చూసుకుంటే మనకి వెంటనే గుర్తొస్తుంది. గడియ ఎంత? ఒక గడియ 24 నిమిషాలు, 5 గడియలు 22 గంటలు, ఒక గడియ 24 సెకండ్లు. ఇవి కాస్త గుర్తుపెట్టుకుంటూ ఉండడం. అలాగే ఒక రాశి, ఒక లగ్న చక్రం ఎంత కాలం ఉంటుంది రోజులో అంటే దాదాపుగా 2 గంటల హెచ్చు కాలం ఉంటుంది. అది సమయాన్ని బట్టి కూడా మళ్ళీ మారుతుంది. కొన్ని గడియలు ఇప్పుడు కన్యా ఇటువంటి రాశులు కూడా కొంత తగ్గుతాయి. అవి ఏమిటనేది క్లియర్గా ఇప్పుడు వెరీ క్లియర్గా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా నేను ఇచ్చేసాను కాబట్టి తర్వాత వచ్చేటువంటి క్లాస్లో వెరీ క్లియర్గా అసలు మేషరాశి ప్రమాణం ఎంత అనేది, ఎన్ని గంటలు ఖచ్చితంగా ఉంటుంది అనేది నేను డిగ్రీస్లో కాకుండా గంటల్లో మీకు చెప్పేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఒక అవగాహన అనేది మనకి ముందు ఉండాలి కాబట్టి సింపుల్గా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను అన్నమాట. తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు క్లాస్లో 3వ క్లాస్లో ఫస్ట్గా రాశులకు ఎవరు ఏ గ్రహం అధిపతి తెలుసుకున్నాం. తర్వాత ఏం తెలుసుకున్నాం, ఈ నక్షత్రాలకి గ్రహాలు ఎలా ఆధిపత్యం వచ్చాయి అనేది తెలుసుకున్నాం. తర్వాత అహోరాత్ర ప్రమాణం అనేది మనం తెలుసుకున్నాం. రాత్రి ప్రమాణం ఎలా ఉంటుంది, పగల ప్రమాణం ఎలా ఉంటుంది, 360 డిగ్రీలకి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని ఆ డిగ్రీలని ఘడియలు తీసుకున్నాం, విఘడియలు తీసుకున్నాం. అలాగే పగలు ఒక్కొక్క లగ్నం సుమారుగా ఎంత ఉంటుందో అనేది సుమారుగా మీకు నేను చెప్పాను. అది ఎగ్జాక్ట్ ఏం కాదు, మీకు ఒక అవగాహన మామూలుగా ఏర్పడాలని చెప్పాను. అందుకని క్లియర్గా చెప్పాలి అన్న కూడా తర్వాత క్లాస్లో అసలు ఆ ప్రమాణాన్ని కూడా ఖచ్చితంగా లగ్న ప్రమాణం అంతా కూడా చెప్పేస్తాను నేను. అది మీకు తర్వాత క్లాస్లో వస్తుంది. ముందు మనకి ఒక కాన్సెప్ట్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, దాంట్లోంచి మనం పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవచ్చు దాన్ని. సరే, ఇప్పుడు నిన్నటువంటి క్లాస్కి అనుబంధంగా చెప్తున్నాను. నిన్న క్లాస్లో చెప్పాను పేరును బట్టి నక్షత్రం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయం. చాలా సింపుల్ అండి. ఇది పంచాంగంలో కూడా మనకు ఇస్తుంది. మనకి పంచాంగంలో కూడా నామ నక్షత్ర రాశి చక్రము గణన పొంతన అని చెప్పేసి ఉంటుంది. తద్వారా తెలుసుకోవచ్చు. అయితే అది కూడా మనం చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసేస్తాను. తద్వారా మీకు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచాంగం చూసినా కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కొన్ని నక్షత్రాలు కొన్ని పేర్లు ఎలా స్టార్ట్ అవుతాయంటే కృష్ణ, నా పేరు కృష్ణానంద శర్మ, మొట్టమొదటి అక్షరం కృకారం అంత చూడండి తెలుగులో ఇది. ఇప్పుడు ప్రవీణ పేరుంది, ప్రకారంతో ప్రారంభమైంది. దీనికి ఏమిటి, అదే మరి పా అనే అక్షరంతో మళ్ళీ వేరే నక్షత్రం వెళ్ళిపోతుంది. అక్కడ పాకి రకారం ఉంటే వేరే నక్షత్రం వస్తుంది. కాబట్టి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కా అక్షరంతో ఒక నక్షత్రం ఉంటుంది, ఏ నక్షత్రం ఉంటుంది. మనకి కృష్ణాలో మళ్ళీ క్రూ చేరిందంటే ఇక్కడ ఏమిటి వస్తుంది. సో ఈ ఒత్తు ప్రధానం కదా. ఇప్పుడు నన్ను ఒత్తు పెట్టకపోతే ఏం పిలుస్తారు, కృష్ణానంద శర్మ అని పిలుస్తారు. ఒత్తు పెడితేనే దీనికి అర్థం వచ్చింది ఈ అక్షరానికి. అంటే ఒత్తే కదా దీనికి హృదయస్థానం, కృష్ణానంద శర్మ చక్కగా పలికింది. కృష్ణ అనేటువంటి శబ్దం పలికింది అంటే దీనికి ఒత్తే కదా ప్రాధాన్యం. ఒత్తును బట్టి కూడా నక్షత్రం మారుతుంది. క్లియర్గా ఉందా. ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇదే పకారంతో చెప్తాను. ఇప్పుడు 2 పేరు తీసుకుందాం పాతో. ఒకటి పవన్, శబ్దం సరిపోయిందా, పవన్. ఇంకొకటి ప్రవళిక. పవన్ని ప్రవన్ అంటే ఎలా ఉంటుంది, ప్రకారం చేస్తే సరిపోలా కదా. పవన్ని పవన్ అనే పిలవాలి అంటే ఈ శబ్దం పవను అనే ఏర్పడుతుంది. అలాగే ఇది చూడండి, పవల్లిక అంటే ఎలా ఉంటుంది, పవల్లిక కాదుగా ప్రవల్లిక అంటే దీనికి హృదయస్థానం నాది ఏమైంది, రకార పొల్లైంది. సో అంటే ఏమవుతుంది, ఇదే దీన్ని బట్టి కూడా మనం ఆ యొక్క నక్షత్రం మారుతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇది పంచాంగంలో ఈ పట్టిక అనేది ఉంటుందండి. నామ నక్షత్ర రాశి చక్రము గణనము వశ్యము అని చెప్పేసి ఉంటుంది. సరే, మనకి ఇప్పుడు కాన్సెప్ట్లో మనకు కావాల్సింది ఏంటంటే ఏ పేరు వారు ఏ నక్షత్రానికి ఏ పాదానికి చెందినవారు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆ పంచాంగంలో ఉన్నది రాశాను నేను, కొత్తది రాయలేదు. చూచే చోళ అశ్విని నక్షత్రం 4వ పాదం మేషరాశి వారికి చెందినవారు అవుతారు. అంటే చూడమణి, ఆ తర్వాత చే అనేటువంటి అక్షరంతో పెట్టినటువంటి నామాలు, లావణ్య ఇత్యాది పేర్లన్నీ కూడా అశ్విని నక్షత్రం 4వ పాదం మేషరాశి వారు అందరూ అనమాట. అంటే ఇది ఫస్ట్ అక్షరంగా భావించాలి. అలాగే లీలావతి చూడండి, లోహితాక్ష, లేఖ్య, అట్లా ఈ పేర్లన్నీ కూడా భరణి నక్షత్రం 4వ పాదం వారు మేషరాశి. అలాగే ఆ ఈ ఊ ఏ, ఆనంద్, ఈగా, ఊ అలా ఊ అనేటువంటి పేరుతో ఉన్నవాళ్ళు, ఏ అనేటువంటి పేరుతో ఉన్నవాళ్ళు, ఏకాంబరం అటువంటి వాళ్ళందరూ కూడా కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చూడంగానే మనకు అర్థమైపోతుంది. ఆ పక్కన పాదం వేస్తారు, ఆ పాదం ద్విపాదమా ఏకపాద నక్షత్రమా. ఏకపాదం అంటే 4 పాదాలు కూడా ఒకే రాశిలో కలిగినవి. ద్విపాదము అంటే
ఒక పాదం మేషరాశిలో ఉండి ఇంకో పాదం వృషభంలో ఉంటుంది. అంటే 2 రాశుల్లో కూడా ఉంటాయి నక్షత్రాలు. మనం చెప్పాంగా కృత్తిక, పునర్వసు, తర్వాత విశాఖ, ఉత్తర నక్షత్రము ఇత్యాది రాశులన్నీ కూడా ఉత్తరాషాఢ, తర్వాత పూర్వాభాద్ర ఇత్యాది నక్షత్రాలన్నీ కూడా 2 రాశుల్లో కూడా ఉంటుంటాయి. పాదభేదం 9 పాదాలు సరిపోక ఇంకో పాదంలోకి వెళ్ళిపోతుంది, ఇంకో రాశిలోకి వెళ్ళిపోతుంది కదా. సో అందువల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇది చాలా సింపుల్ గా మీరు చూడంగానే అవగాహన వచ్చేస్తుంది. ఏ పాదమో మనకు ఏ రాశి తెలిసిపోతుంది. తెలియాల్సింది ఏంటంటే ఈ కింద పట్టిక చూడండి. ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ లాగా కృష్ణ మృగశిర నక్షత్రం 3వ పాదం ఎందుకు వచ్చింది? ఇందాక చెప్పిన దీనికి కకారానికి హృదయస్థానం ఏమిటి? పేరుకి రుకారము. రుకారము రు అనేటువంటి అక్షరం పంచాంగంలో చూడండి మృగశిర నక్షత్రం సూచిస్తుంది. సో అందువల్ల వాళ్ళు మృగశిర నక్షత్రం 3వ పాదానికి చెందిన వారు అవుతారు. అలాగే ఇక్కడ మనకి బ్రహ్మలో మనకి ఏది ఎక్కువగా ధరిస్తుంది? రకారం. సో పేపోరారి చిత్త అని ఉంటుంది చూడండి, అక్కడ పేపోరారి చిత్త. సో అందువల్ల ఏంటంటే రకారం ఉన్నది కదా, రకారం కూడా శబ్దించింది కాబట్టి ఇది చిత్తా నక్షత్రంలోకి మనకి తీసుకుంటాం. అయితే ఇక్కడ చిన్న తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇదే రకారప్పులు శ్రీధర్ అయితే ఇదే చిత్తం కూడా చెప్పేస్తారా? చెప్పకూడదు. కారణం ఏంటి? ఇక్కడ మనకేముంది? పైన దీర్ఘం ఉంది సి. ఇక్కడ బ్రహ్మలో సి అది వస్తు అక్షరం కదా, బా బా అని దీర్ఘం లేదుగా, ఇది బకారమే ఉంది. అందువల్ల ఏంటి ఇక్కడ రకారప్పులనే మనం ప్రధానంగా తీసుకున్నాం. కానీ ఇక్కడే ఉంది సి అక్షరం, చూసారా? సకారం కాదు, ఇది సి అని ఉంది. సీకారము రకారము కలిసి ఉంది. సీకారము రకారము కలిసి ఉన్నప్పుడు మళ్ళా చిత్తా నక్షత్రం 4వ పాదానికి మనం ఉంటుంది. రీ పేపోరా రీలోకి తీసుకోవాలి దాన్ని. అప్పుడు చిత్తా నక్షత్రం మనకి 4వ పాదం ధరిస్తుంది. సో ఈ విధానంగా మీరు ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో పెట్టండి. పెడితే నేను ఆ సందేహాన్ని నివారణ చేసేటువంటి ప్రయత్నం నాకు తెలిసినంత వరకు చేస్తాను. సో అందువల్ల ఏంటంటే ఈ విధంగా మీరు నక్షత్రాలు నామ నక్షత్రంగా తెలుసుకునేటువంటి విధానంగా మీకు ఉపయోగపడుతుంది. ఇదండి నామ నక్షత్రంగా మీరు ఆ యొక్క రాశులను తెలుసుకునేటువంటి విధానం. ఈ రోజు క్లాసులో మనం మొట్టమొదటిగా రాశులు, వాటికి గ్రహాల ఆధిపత్యం, అలాగే ఈ గ్రహాలు మళ్ళీ 3 నక్షత్రాల చొప్పున ఆధిపత్యం, అలాగే 360 డిగ్రీల కాలిక్యులేషన్ సిద్ధాంతం చేయడం, అహప్రమాణము, రాత్రి ప్రమాణం చెప్పడం జరిగింది. ఈ యొక్క 24 గంటల్లో 12 రాశులు 2 గంటల చొప్పున సుమారుగా ఉంటూ ఉంటాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. అలాగే నామ నక్షత్ర రాశి పట్టిక కూడా మీకు ఈరోజు చెప్పడం జరిగింది. రేపటి క్లాస్లో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీ ముందు చర్చించబోతున్నాను. కాబట్టి ఈ రోజు క్లాస్ను ప్రతి ఒక్కరూ కూడా ఈ జరిగినటువంటి పట్టిక అంతా కూడా రాసుకుని పెట్టుకుని ఒకసారి మననం చేసుకోండి. తద్వారా రేపటి క్లాస్కి చాలా అనుబంధంగా అది ఉపయోగపడుతుంది. రేపటి క్లాస్ మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రాసుకోండి. నేను మీ ఓరగంటి కృష్ణానంద శర్మ. మీకు ఏ సందేహం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ అది కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు వచ్చినటువంటి సందేహాలు ఇప్పటి నేను చెప్పినటువంటి క్లాసులో ఉన్న సందేహాలు మాత్రం అడగండి. జ్యోతిషపరంగా కూడా ఏదైనా సందేహాలు కావాలన్నా కూడా నన్ను సంపాదించేటువంటి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు కూడా మా పెద్దలు నేర్పినటువంటి విషయం అంతా కూడా మీకు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.